హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్టేక్ జాబ్స్. ఈరోజు కరెంట్ అఫైర్స్ సెషన్లో భాగంగా మనం డార్క్ ఆక్సిజన్, అదేవిధంగా ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి బొగ్గు గనుల్లో మన భారతదేశానికి సంబంధించినటువంటి బొగ్గు గనులకు స్థానం లభించడం జరిగింది. ఆ బొగ్గు గనులు ఏంటి మొదలైన విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం చూద్దాం. అంటే ఆక్సిజన్ అంటే మనకి ఓన్గా ఆక్సిజన్గా తెలుసు మనకి, కానీ డార్క్ ఆక్సిజన్ అనేటువంటి దాన్ని కొత్తదాన్ని కనుగొనడం జరిగింది. అది ఎక్కడ కనుగొన్నారు, దాని యొక్క ప్రాధాన్యత ఏంటి, మరి భవిష్యత్తులో ఈ డార్క్ ఆక్సిజన్ వలన మనకి ఏ రకమైనటువంటి ఉపయోగాలు ఉంటాయి మొదలైన విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు చర్చించుకుందాం. మరి కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళబోయే ముందు మన అప్టేక్ జాబ్స్కి సంబంధించి నూతన కోర్సు అయినటువంటి ఆర్ఆర్బీ జేఈ CBT1 ఎగ్జామ్స్కి సంబంధించి మనం ఒక ఫుల్ కోర్సుని డెవలప్ చేయడం జరిగింది. ఆ ఫుల్ కోర్సుకు గాను మనం పెట్టుకున్నటువంటి పేరు పోరు. ఈ పోరులో భాగంగా ఆర్ఆర్బీ జేఈ CBT1 టార్గెట్ని మనం సాధించాలి అంటే ఏ విధమైనటువంటి ఈ యొక్క ప్లాన్ అనేది ఉండాలనే ఉద్దేశంతో ఈ కోర్సుని మనం డిజైన్ చేయడం జరిగింది. ఇందులో ప్రతి సబ్జెక్టుకు సంబంధించి మీకు వీడియోలతో పాటుగా టెస్టులు నిర్వహించడం, ఆ టెస్టులు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో కాబట్టి ఈ ఫుల్ కోర్సు కనుక మీరు చూశారు అంటే మొత్తంగా మీరు CBT1ని క్వాలిఫై కావడం అనేది చాలా ఈజీ అవుతుందనే ఉద్దేశంతో ఈ ఫుల్ కోర్స్ అందించడం జరుగుతుంది. ఇందులో మీకు 30 గంటలకు సంబంధించిన వీడియోలు ఫ్రీగా మీకు లభ్యమవుతున్నాయి. ఆ వీడియోలు చూడండి, నచ్చితే అప్పుడు ఈ కోర్సును పర్చేజ్ చేయండి. ఓకే, ఇక మనం కరెంట్ అఫైర్స్కి వెళ్దాం. రైట్, డార్క్ ఆక్సిజన్ ఏంటండి? ఈ డార్క్ ఆక్సిజన్, అసలు ఈ డార్క్ ఆక్సిజన్ ఏంటి? ఎప్పుడు మనం వినలేదు కదా. ఆక్సిజన్ అనేది మనకు తెలుసు, అది జీవులు జీవించడానికి అంటే భూగోళం మీద జీవరాశి మనుగడ సాగించడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆక్సిజనే. సో మన వాతావరణంలో ఉన్నటువంటి ఆక్సిజన్ వల్లనే మనకి ఈ జీవరాశి మనుగడ సాగించగలుగుతుంది. మరి అలాంటిది డార్క్ ఆక్సిజన్ ఏంటి అనేటువంటి డౌట్ మనకి రావచ్చు. ఏంటంటే ఈ డార్క్ ఆక్సిజన్ చూడండి, దాదాపు 13,000 అడుగుల లోతున, అంటే దాదాపు 4,000 మీటర్లు లేదా 13,000 అడుగుల లోతున పూర్తి చీకటిలో ఉత్పత్తి అవుతున్నటువంటి ఆక్సిజన్ను మనం డార్క్ ఆక్సిజన్ అని అంటాము. అంటే సాధారణంగా ఆక్సిజన్ మనకి ఎక్కడ ఉత్పత్తి అవుతుందండి? మనం చెప్పుకుంటాం, చిన్నప్పటి నుంచి చదువుకున్నాం, మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ని గ్రహించి ఆక్సిజన్ని వాతావరణంలోకి రిలీజ్ చేస్తాయని. అందుకని ఎంత ఎక్కువగా మొక్కలు పెంచితే అంత వాతావరణంలో ఆక్సిజన్ ఉంటుందని చెప్పి మనకి తెలుసు. కానీ ఇది ఎక్కడ లభిస్తుందంటే ఈ డార్క్ ఆక్సిజన్ అనేది సముద్రపు లోతులలో. ఎంత లోతులో? దాదాపు 13,000 అడుగులు లేదా 4,000 మీటర్ల లోతున పూర్తిగా చీకటి, అంటే సూర్యకిరణాలు కూడా చొచ్చుకోలు వెళ్ళనటువంటి ప్రాంతంలో, పూర్తిగా చీకటిగా ఉన్నటువంటి ప్రాంతంలో ఈ ఉన్నటువంటి ఆక్సిజన్ను డార్క్ ఆక్సిజన్ అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. మరి సూర్యరశ్మి పడకుండా పసిఫిక్ మహాసముద్రం అడుగు భాగాన కాంతి చొచ్చుకోపోలేనంత లోతులో ఈ ప్రాణవాయువు అంటే ఆక్సిజన్ మనది ఉత్పత్తి అవుతుంది అని చెప్పి శాస్త్రవేత్తలు కనుగొనడం జరిగింది. మరి ఈ డార్క్ ఆక్సిజన్ విద్యుత్ విశ్లేషణ ద్వారా 13,000 అడుగుల కంటే తక్కువ లోతైన సముద్ర ప్రాంతాలలో లోహ నాడ్యూల్స్ ద్వారా కూడా ఉత్పత్తి అవుతుంది అని చెప్పి పేర్కొనడం జరిగింది శాస్త్రవేత్తలు. చూడండి, 13,000 అడుగుల లోతున లేదా 13,000 అడుగుల లోతుకు ఇంచుమించు ఆ ప్రాంతంలో మనకి ఈ సముద్రాలలో లోహ నాడ్యూల్స్ ద్వారా ఈ ఉత్పత్తి చేయబడుతుంది ఈ ఆక్సిజన్ అని చెప్పి కనుగొనడం జరిగింది శాస్త్రవేత్తలు. మరి ఇది విద్యుత్ ప్రవాహంతో నీటిని ఆక్సిజన్ మరియు హైడ్రోజన్గా విభజించే ప్రక్రియ. ఈ యొక్క ఆక్సిజన్ ఎలా తయారవుతుందయ్యా ఇక్కడ అంటే గనక విద్యుత్ ప్రవాహంతో నీటిని ఆక్సిజన్ మరియు హైడ్రోజన్గా విభజించే దృగ్విషయంలో ఈ యొక్క ఆక్సిజన్ విడుదలవుతుంది అని చెప్పి ఈ యొక్క శాస్త్రవేత్తలు పేర్కొనడం జరిగింది. అదేంటో చూడండి, ఎలాంటి జీవి ప్రమేయం లేకుండా సముద్రపు అడుగు భాగంలో ఆక్సిజన్ను ఉత్పత్తి చేయవచ్చు అన్నటువంటి అభిప్రాయం బలపడుతుందని స్కాటిష్ అసోసియేషన్ ఫర్ మెరైన్ సైన్సెస్ శాస్త్రవేత్తలు ఈ యొక్క డార్క్ ఆక్సిజన్ గురించి పేర్కొనడం జరిగింది. అంటే ఏ జీవి ప్రమేయం లేకుండా, ఎలాంటి జీవి ప్రమేయం లేకుండా సముద్రపు అడుగు భాగంలో ఆక్సిజన్ను ఉత్పత్తి చేయవచ్చన్న అభిప్రాయం బలపడుతుందని చెప్పి స్కాటిష్ దేశానికి చెందినటువంటి అసోసియేషన్ ఫర్ మెరైన్ సైన్సెస్, అంటే సముద్రపు శాస్త్రానికి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు ఈ యొక్క అభిప్రాయాన్ని వెల్లబుచ్చడం జరిగింది. వాస్తవానికి 2013లోనే తొలిసారిగా ఈ యొక్క డార్క్ ఆక్సిజన్ను కనుగొనడం జరిగింది. ఇక 2013 నుంచి పరిశోధనలు జరుగుతూ చివరికి దీనికి డార్క్ ఆక్సిజన్ అని చెప్పి, ఇది ఎలా ఉత్పత్తి అవుతుందని చెప్పి, దీనికి కారణం ఏంటని చెప్పి కూడా
పరిశోధనలో కనుగొనటం జరిగింది. అయితే చూడండి, ఈ ఆవిష్కరణ ఎందుకు ముఖ్యమైందంటే, ఈ డార్క్ ఆక్సిజన్ మనకి ఎందుకు కావాలి అంటే, ఇప్పటి వరకు సూర్యరశ్మి అవసరమయ్యే కిరణజన్య సంయోగక్రియ ద్వారా మాత్రమే ఆక్సిజన్ సృష్టించబడుతుందని భావించాం. మనం ఏం చేసామండి, ఈ యొక్క కిరణజన్య సంయోగక్రియలో ఆక్సిజన్ కూడా ఉపయోగపడుతుందని, మొక్కలు ఈ యొక్క సూర్యరశ్మిని అదే ఆక్సిజన్ని గ్రహించి ఈ యొక్క తమ యొక్క ఆహారాన్ని తయారు చేసుకుంటాయని, అంతేకాకుండా మొక్కలు తమ కిరణజన్య సంయోగక్రియని గ్రహించి ఈ యొక్క ఆక్సిజన్ని వాతావరణంలోకి విడుదల చేస్తున్నాయని చెప్పి మనము సాంప్రదాయబద్ధంగా ఈ ఒక ఆక్సిజన్ని తెలుసుకోవడం అనేది జరిగింది. అయితే దీనికి భిన్నంగా ఇప్పుడు ఈ డార్క్ ఆక్సిజన్ అనేది వెలువడుతుంది. ఇదేందో చూడండి, ఓషియానిక్ ప్లాంక్టన్, అదేవిధంగా డ్రిఫ్టింగ్ ప్లాంట్స్, ఆల్గే మరియు కొన్ని బ్యాక్టీరియాలు సముద్రంలో ఆక్సిజన్ ఉత్పత్తికి కారణమైనటువంటి జీవులు. అంటే ఈ సముద్రపు లోతుల్లో ఈ ఆక్సిజన్కి కారణమైనటువంటివి అవి ఏంటయ్యా అంటే, ఒకటి ఓషియానిక్ ప్లాంక్టన్, అంటే సముద్రం లోపల పెరిగేటటువంటి ఈ యొక్క మొక్కలు అంటాం, సముద్రపు లోపల పెరిగేటటువంటి మొక్కలు. ఇక్కడ చూడండి, ఈ బొమ్మలో కూడా మనకి కనిపిస్తుంది. అంతేకాకుండా డ్రిఫ్టింగ్ ప్లాంట్స్, ఆల్గే, అదేవిధంగా మరియు కొన్ని బ్యాక్టీరియాలు సముద్రంలో ఆక్సిజన్ ఉత్పత్తికి కారణమైనటువంటి జీవులు. ఈ జీవులన్నీ కిరణజన్య సంయోగక్రియ చేయగలవు. ఈ జీవులన్నీ కిరణజన్య సంయోగక్రియ చేయగలవు. అయితే అక్కడ కొంత సూర్యరశ్మి రావాలి. మరి సూర్యరశ్మి లేకుండా మరి ఎట్ట కిరణజన్య సంయోగక్రియ జరుగుతుంది? అదే మనకి ఇక్కడ డార్క్ ఆక్సిజన్ ఉత్పత్తికి ప్రధాన కారణంగా మనం గుర్తుపెట్టుకోవాలి. మరి కిరణజన్య సంయోగక్రియ చేయడానికి మొక్కలకు తగినంత సూర్యరశ్మి లేనందున అటువంటి లోతుల వద్ద ఈ ఆక్సిజన్ ఉత్పత్తి అసాధ్యమని భావించబడుతుంది. అంతే కదా, మనకి తెలిసి సూర్యరశ్మి ఉంటేనే కిరణజన్య సంయోగక్రియ జరిగింది. మరి అవి కిరణజన్య సంయోగక్రియ జరుగుతున్నాయి అంటే సూర్యరశ్మి ఉండాలి. సూర్యరశ్మి లేకపోతే మరి కిరణజన్య సంయోగక్రియ జరగదు, అది మనకి తెలుసు. అయితే కిరణజన్య సంయోగక్రియ చేయడానికి మొక్కలకు తగినంత సూర్యకాంతి లేనందున అటువంటి లోతుల వద్ద ఆక్సిజన్ ఉత్పత్తి అసాధ్యమని భావించబడుతుంది. అయితే ఈ సందర్భంలో మొక్కల ద్వారా ఆక్సిజన్ ఉత్పత్తి చేయబడదు. అయితే ఇక్కడ ఈ మొక్కల ద్వారా, ఈ ఆల్గే ఈ మొక్కల ద్వారా మనకి ఆక్సిజన్ అనేది విడుదల చేయబడదు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఇక బొగ్గు ముద్దలను పోలి ఉండే పాలీమెటాలిక్ నాడ్యూల్స్ నుండి ఆక్సిజన్ బయటకు వస్తుందని చెప్పి కనుగొనడం జరిగింది. మరి ఈ ఆల్గే మొక్కలు, ఈ డ్రిఫ్టింగ్ మొక్కలు అయినటువంటి వీటి ద్వారా కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆక్సిజన్ వెలువడదని, ఇక్కడ ఉన్నటువంటి బొగ్గు ముద్దలను పోలి ఉండే పాలీమెటాలిక్ నాడ్యూల్స్ నుండి ఆక్సిజన్ బయటికి వస్తుందని చెప్పి సదరు శాస్త్రవేత్తలు కనుగొనడం జరిగింది. ఇక మాంగనీసు, ఇనుము, కోబాల్టు, నికెలు, రాగి మరియు లిథియం వంటి లోహాలతో తయారైనటువంటి ఈ నాడ్యూల్స్ కాంతి లేకపోయినా ఎలక్ట్రోకెమికల్ చర్య ద్వారా ఆక్సిజన్ ఉత్పత్తి చేయగలవని చెప్పి శాస్త్రవేత్తలు కనుగొనడం జరిగింది. సో ఎలక్ట్రోకెమికల్ చర్య ద్వారా సదరు ఈ సముద్రపు అడుగు భాగాల్లో ఉన్నటువంటి ఈ కెమికల్స్ ద్వారా, ఈ లోహాల ద్వారా ఈ యొక్క ఆక్సిజన్ విడుదల అవుతుంది అని చెప్పి పేర్కొనటం జరిగింది. చూడండి, ఇవన్నీ కూడా లోపల ఈ యొక్క ముద్దలు ఎట్లా ఉన్నాయి చూడండి, ఇవన్నీ కూడా పాలీమెటాలిక్ నాడ్యూల్స్. ఇవన్నీ కూడా పాలీమెటాలిక్ నాడ్యూల్స్, సముద్ర గర్భంలో ఉన్నటువంటి పాలీమెటాలిక్ నాడ్యూల్స్. ఇక పాలీమెటాలిక్ నాడ్యూల్స్ గురించినటువంటి ముఖ్యమైనటువంటి వాస్తవాలు ఏంటో చూద్దాం. పాలీమెటాలిక్ నాడ్యూల్స్ అనేవి మాంగనీస్ నాడ్యూల్స్ అని కూడా పిలుస్తారు. అంటే ఈ పాలీమెటాలిక్ నాడ్యూల్స్ను మాంగనీస్ నాడ్యూల్స్ అని కూడా పిలుస్తారు. ఇవి లోతైనపు సముద్రపు అడుగు భాగంలోని, అంటే లోతైన సముద్రపు అడుగు భాగంలోని సముద్ర గర్భంలో కనిపించే చిన్న చిన్న గుండ్రని అక్రెషన్ వంటి పదార్థాలు, చిన్న గుండ్రని అక్రెషన్ వంటి పదార్థాలు. చూడండి ఇవన్నీ కూడా ఈ యొక్క పాలీ నాడ్యూల్స్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక ఈ నాడ్యూల్స్ మాంగనీసు, ఇనుము, నికెల్, రాగి, కోబాల్టు మరియు ప్లాటినం అరుదైన భూమి మూలకాలు, అరుదైనటువంటి భూమిలో ఉన్నటువంటి మూలకాలు మరియు లిథియం వంటి ఇతర విలువైనటువంటి మూలకాల మిశ్రమంతో కూడి ఉంటాయి. సో ఈ విధంగా ఈ పాలీమెటాలిక్ నాడ్యూల్స్ అనేవి అనేక పదార్థాల యొక్క మిశ్రమం, అనేక లోహాల యొక్క మిశ్రమం. ఏంటండి? మాంగనీసు, ఇనుము, నికెల్, రాగి, కోబాల్ట్, ప్లాటినం, అదేవిధంగా భూమిలో ఉండేటువంటి ఇతర రకమైనటువంటి మూలకాలు, ఇక లిథియం, ఇవన్నీ కలిసి ఉన్నటువంటి ఈ యొక్క పదార్థమే, చిన్న గుండ్రంగా ఉండేటువంటి పదార్థమే ఈ యొక్క పాలీమెటాలిక్ నాడ్యూల్స్. వీటిని ఏమని పిలుస్తారు అనుకున్నామండి? మాంగనీస్ నాడ్యూల్స్ అని కూడా పిలుస్తారని అనుకున్నాం. ఇక ఈ పాలీమెటాలిక్ నాడ్యూల్స్ మిలియన్ సంవత్సరాలలో నెమ్మదిగా మరియు క్రమంగా ఏర్పడతాయి. ఇవి ఒకేసారి ఏర్పడతాయి. అంటే సముద్ర గర్భంలో ఉన్నటువంటి ఈ పదార్థాలన్నీ కలిసి క్రమంగా అనేక చర్యలు జరిపి చివరికి ఈ పాలీమెటాలిక్ నాడ్యూల్స్ ఏర్పడతాయి. ఈ పాలీమెటాలిక్ నాడ్యూల్సే అంతిమంగా ఆక్సిజన్ తయారు చేస్తాయి లేదా విడుదల చేస్తాయి అనేది శాస్త్రవేత్తలు కనుగొనడం జరిగింది. అయితే ఇవి తయారవ్వాలంటే సముద్ర గర్భంలో కొన్ని వందల వేల సంవత్సరాల సమయం పడుతుంది. ఎట్లాగైతే భూగర్భంలో
ఖనిజాలు ఏర్పడటానికి లేదా బొగ్గు ఏర్పడటానికి అనేక సంవత్సరాలు సమయం పడుతుందో అదేవిధంగా ఈ యొక్క పాలిమెటాలిక్ నాడ్యూల్స్ ఏర్పడటానికి కూడా సముద్ర గర్భంలో అనేక వేల సంవత్సరాల సమయం పడుతుంది. ఇక ఇవి ఎట్లా ఏర్పడతాయి చూడండి. ఇవి కేంద్రకం చుట్టూ కేంద్రక పొరలుగా అభివృద్ధి చెందుతాయి. అంటే పొరలుగా ఈ యొక్క చూడండి ఈ బాల్స్ లాగా పొరలుగా ఇవి ఏర్పడతాయి. ఆ తర్వాత వీటి షెల్ భాగం షార్క్ టూత్ లేదా బాలిస్టిక్ రాతి ముక్క కావచ్చు. అంటే రాతి ముక్కలు అనేక పదార్థాల లోహాలతో ఏర్పడతాయి అనుకున్నాం కదా, కావచ్చు. మరి ఈ పొరలు ప్రాథమికంగా మాంగనీస్ మరియు ఐరన్ ఆక్సైడ్లతో కూడి ఉంటాయి. వాటితో పాటు ఇతర లోహాలను కూడా జమ చేయబడతాయి. వీటితో పాటు చెప్పుకున్నాం కదా అనేక ఖనిజాలు లోహాలు ఇందులో ఉన్నాయని. మరి ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు, మొబైల్ ఫోన్లు, విండ్ టర్బైన్లు, సోలార్ ప్యానెళ్ళు మొదలైన వాటిలో ఉపయోగించే లిథియం అయాన్ బ్యాటరీల ఉత్పత్తికి ఈ లోహాలు చాలా ముఖ్యమైనవి. సో ఇవి భవిష్యత్తులో కనుక ఎక్కువగా మనకు వస్తే వీటిని ఈ ఎలక్ట్రికల్ బ్యాటరీలకి, మొబైల్ ఫోన్లు, విండ్ టర్బైన్లు, సోలార్ ప్యానెళ్ళు మొదలైనటువంటి వాటి బ్యాటరీలు తయారు చేయడానికి లిథియం అయాన్ బ్యాటరీల ఉత్పత్తికి ఈ లోహాలు చాలా ముఖ్యమైనవి. ఈ డార్క్ ఆక్సిజన్తో పాటు వీటిని మనం ఉత్పత్తి చేసుకోవచ్చు. ఇవి ప్రధానంగా ఉత్తర మధ్య పసిఫిక్ మహాసముద్రము, అదేవిధంగా ఆగ్నేయ పసిఫిక్ మహాసముద్రము మరియు ఉత్తర హిందూ మహాసముద్రంలో అధికంగా విస్తరించి ఉన్నాయి. అయితే 2013లోనే వీటిని కనుగొన్నప్పటికీ ఇంకా పరిశోధనల దశలోనే ఉన్నాయి. కొద్దిగా మెరుగుపరిచి ఈ యొక్క పరిశోధనలను ఎక్కువగా అంటే ఎట్లా ఏర్పడుతున్నాయి, ఇవి ఏ రకమైనటువంటి చర్య ద్వారా ఇవి ఏర్పడుతున్నాయని కూడా కనుగొనడం జరిగింది. ఈ విధంగా మనకి డార్క్ ఆక్సిజన్ ఇది రాబోయే రోజుల్లో ఈ డార్క్ ఆక్సిజన్ కనుక మనకి ఎక్కువగా అంత పూర్తి సమాచారం కనుక తెలిస్తే మనకి ఈ ఎలక్ట్రికల్ వాహనాలకు ఉపయోగించే బ్యాటరీలు కావచ్చు, సెల్ ఫోన్లో ఉపయోగించే బ్యాటరీలు కావచ్చు, విండ్ టర్బైన్లు మరియు సోలార్ ప్యానెల్లో ఉపయోగించేటువంటి బ్యాటరీలు కావచ్చు, లిథియం అయాన్ బ్యాటరీల ఉత్పత్తికి ఈ లోహాలు అని మనకి ఉపయోగపడతాయని చెప్పి శాస్త్రవేత్తలు అభిప్రాయపడటం అనేది జరుగుతుంది. రైట్, మరొక ప్రధానమైనటువంటి కరెంట్ అఫైర్స్ భాగం గెవ్రా, కుస్మండా బొగ్గు గనులు. ఇటీవల ఈ రెండు బొగ్గు గనులు వార్తల్లోకి వచ్చాయి. ఒకప్పుడు మన భారతదేశంలో ప్రసిద్ధి చెందిన బొగ్గు గని అంటే జరియా బొగ్గు గని, అది జార్ఖండ్ రాష్ట్రంలో ఉండేది. దాన్ని స్టోర్ హౌస్ ఆఫ్ మెటలర్జికల్ ఇండస్ట్రీ అని కూడా పిలుస్తారని చెప్పుకున్నాం. భారతదేశంలో అతిపెద్ద బొగ్గు గని. కానీ వాటిని కూడా అధిగమించి ఇప్పుడు రెండు బొగ్గు గనులు ప్రపంచవ్యాప్తంగా ఇవి వెలుగులోకి రావడం జరిగింది. అవి మన భారతదేశానికి చెందినటువంటి బొగ్గు గనులు. ఆ బొగ్గు గనులే ఒకటి గెవ్రా బొగ్గు గని, రెండు కుస్మండా బొగ్గు గని. ఈ రెండు బొగ్గు గనులు కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనే ఉన్నాయి. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నటువంటి గెవ్రా మరియు కుస్మండా బొగ్గు గనులు ఇటీవల వార్తల్లోకి వచ్చినాయి. ఎందుకు వచ్చాయో అని చూద్దాం. ఛత్తీస్గఢ్కి చెందినటువంటి కోల్ ఇండియా లిమిటెడ్, CIL కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ అయినటువంటి సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్, SECL అంటాం. SECL సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ ఈ యొక్క కోల్ ఇండియాకి చెందినటువంటి అనుబంధ సంస్థ అయినటువంటి సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్కి చెందిన గెవ్రా మరియు కుస్మండా బొగ్గు గనులు వరల్డ్ అట్లాస్.com నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తిలో 2-4 స్థానాల్లో నిలిచాయి. అంటే ప్రపంచంలోనే అత్యధికంగా బొగ్గును ఉత్పత్తి చేసే గనుల్లో మనకి ఈ గెవ్రా బొగ్గు గని ప్రపంచంలో 2వ స్థానంలోను, అదేవిధంగా ఈ యొక్క కుస్మండా బొగ్గు గని 4వ స్థానంలోనూ నిలిచాయి. బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే మన భారతదేశానికి చెందినటువంటి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క గెవ్రా మరియు కుస్మండా బొగ్గు గనులు ప్రపంచంలోనే 2 మరియు 4వ స్థానంలో ఉన్నటువంటి బొగ్గు గనులుగా అవతరించాయి. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నాయి. మరి ఈ ఓపెన్ కాస్ట్ గనులు సంవత్సరానికి 100 మెట్రిక్ టన్నులకు పైగా బొగ్గును ఉత్పత్తి చేస్తున్నాయి. ఇది భారతదేశం యొక్క మొత్తం బొగ్గు ఉత్పత్తిలో 10%. అంటే ఈ రెండు బొగ్గు గనులే దేశంలో ఉత్పత్తి అవుతున్నటువంటి మొత్తం బొగ్గులో 10% బొగ్గు ఈ రెండు బొగ్గు గనుల నుంచి వస్తుందంటే ఎంత ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నాయో మీరు గుర్తుపెట్టుకోవాలి. 2023-24లో గెవ్రా 59 మెట్రిక్ టన్నులు ఉత్పత్తి చేయగా కుస్మండా 50 మెట్రిక్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసినట్లు SECL చైర్మన్ శ్రీ ప్రేమ్ సాగర్ మిశ్రా గారు తెలపడం జరిగింది. సో ఈ విధంగా ఎందుకు ఇవి వెలుగులోకి వచ్చినాయి అంటే ఈ యొక్క ఆర్థిక సంవత్సరం 2023-24లో మనకి ఈ గెవ్రా బొగ్గు గని నుండి 59 మెట్రిక్ టన్నుల బొగ్గు, అదేవిధంగా కుస్మండా నుంచి 50 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అయింది. ఈ విధంగా ప్రపంచంలోనే 2-4 స్థానాలు ఆక్రమించినాయి ఈ యొక్క గెవ్రా మరియు కుస్మండా బొగ్గు గనులు. ఇక గెవ్రా SECL యొక్క మెగా ప్రాజెక్టులో ఒకటి గెవ్రా అనే బొగ్గు గని ఈ యొక్క SECL సౌత్ ఈస్టర్న్
కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ అంటే గెవరాకి సంబంధించి గెవరా అనేది ఈ సౌత్ ఈస్టర్న్ కోల్ఫీల్డ్ లిమిటెడ్కి సంబంధించినటువంటి గనుల్లో ఒకటి. అయితే 2023లో దేశంలోనే పెద్ద బొగ్గు గనిగా అవతరించింది. సో ఇప్పుడు మనకి భారతదేశంలో అతిపెద్ద బొగ్గు గని, ఇది కరెంట్ అఫైర్స్ కావచ్చు లేదా జాగ్రఫీలో మీరు గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో అతిపెద్ద బొగ్గు గని గెవరా బొగ్గు గని. ఇది ఏ రాష్ట్రంలో ఉంది? ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉంది. పెద్ద బొగ్గు గనిగా అవతరించింది. ఆర్థిక సంవత్సరం 2022-23లో వార్షిక ఉత్పత్తి 52.5 మిలియన్ టన్నులు, మెట్రిక్ టన్నులు కూడా మిలియన్ మెట్రిక్ టన్నులు ఇది ఉత్పత్తి చేస్తే 23-24 వచ్చేసరికి 59 మిలియన్ టన్నులకు దీని ఉత్పత్తి చేరింది. చూడండి, 59 మిలియన్ టన్నులు లేదా మిలియన్ టన్నులకు దీని ఉత్పత్తి చేరింది. ప్రస్తుతం 59 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేసి ప్రపంచంలోకి 2వ అతిపెద్ద బొగ్గు గనిగా ఈ గెవరా అవతరించింది. ఇక కుస్మండా గని 23-24లో 50 మిలియన్ టన్నులను ఉత్పత్తి చేసి ప్రపంచంలో 4వ స్థానంలో ఉంది. అంటే మన భారతదేశంలో 2వ అతిపెద్ద బొగ్గు గనిగా అవతరించింది ఈ కుస్మండా. ఈ గనులు బ్లాస్టింగ్ లేకుండా పర్యావరణ అనుకూల బొగ్గు వెలికితీత కోసం సర్ఫేస్ మెరైన్ వంటి అధునాతన మైనింగ్ యంత్రాలను ఉపయోగిస్తున్నారు. సర్ఫేస్ మైనర్, మెరైన్ కదండి, సర్ఫేస్ మైనర్ వంటి అధునాతన మైనింగ్ యంత్రాలను ఈ బొగ్గు వెలికితీతకు ఉపయోగిస్తూ ఉన్నారు. అంటే పర్యావరణ హితమైనటువంటి, పర్యావరణకు హాని కానటువంటి, పర్యావరణంలో కాలుష్యం తక్కువగా చేసేటటువంటి ఈ సర్ఫేస్ మైనర్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు బొగ్గు వెలికితీతలో. ఇవన్నీ కూడా ఎలాంటివయ్యా అంటే పర్యావరణ అనుకూల బొగ్గు వెలికితీతకు సంబంధించినటువంటి బొగ్గు గనులుగా ఇవి గుర్తింపు పొందినాయి. ఓవర్ బర్డన్ తొలగింపు కోసం బొగ్గు సీమను బహిర్గతం చేయడానికి మట్టి, రాయి మొదలైన పొరలను తొలగించే ప్రక్రియ. ఇది ఓవర్ బర్డన్ తొలగింపు కోసం. సహజంగా ఏం చేస్తారు, బొగ్గుని వెలికి తీయాలంటే ముందు పైన ఉన్నట్టు పైపర్లో ఉన్నటువంటి మనం ఏం చేస్తామంటే మట్టిని అదేవిధంగా రాళ్లను తొలగించడం అనేది జరుగుతుంది. సో గనులు పర్యావరణ అనుకూలమైన మరియు పేలుడు రహిత ఓవర్ బర్డన్ కోసం నిలుపు రిప్పన్లతో పాటు ప్రపంచంలోని అతిపెద్ద HEMM అంటే హెవీ ఎర్త్ మూవింగ్ మెషిన్ను ఉపయోగిస్తూ ఉంటారు. అంటే సాధారణంగా ఈ బొగ్గును వెలికి తీసేటప్పుడు అత్యంత లోతుల్లో నుంచి మనం బొగ్గును వెలికి తీయాలి కాబట్టి పైనటువంటి ఓవర్ బర్డన్, పైనటువంటి ఈ మట్టిని రాళ్లను తొలగిస్తూ ఈ యొక్క అంతిమంగా బొగ్గును వెలికి తీయటం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ఈ మైనింగ్ చేసేటప్పుడు పర్యావరణ హితమైనటువంటి, పర్యావరణం కాలుష్యం కాకుండా అనేక చర్యలు కూడా చేపట్టడం జరుగుతుంది ఈ యొక్క బొగ్గు వెలికితీతలో భాగంగా. ఇక కోల్ ఇండియా అసలు చెప్పుకోవాలి కదా, ఎందుకంటే బొగ్గు వచ్చింది కాబట్టి ఈ బొగ్గుని ఎవరు మన భారతదేశంలో వెలికి తీస్తున్నారు, ఎవరు మొనోపలి అయ్యా అంటే కోల్ ఇండియా లిమిటెడ్, CIL అంటే కోల్ ఇండియా లిమిటెడ్. ఇది ఒక మహారత్న. మన భారతదేశంలో అత్యధికంగా ఆదాయాన్ని ఇస్తున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలో ఇది ఒకటి, కోల్ ఇండియా లిమిటెడ్ CIL. నవంబర్ 1975లో ఇది స్థాపించబడింది మరియు అప్పటి నుండి ప్రపంచంలోనే అతిపెద్ద బొగ్గు ఉత్పత్తిదారుగా అవతరించింది. మరి ప్రపంచంలోని అతిపెద్ద బొగ్గు ఉత్పత్తిదారు మన దేశానికి చెందినటువంటి CIL కోల్ ఇండియా లిమిటెడ్. ఇది మహారత్నాలో ఒకటి. ఇది బొగ్గు గనుల జాతీయకరణ చట్టం 1973 కింద పనిచేస్తుంది. అంటే మన భారతదేశంలో బొగ్గు గనుల జాతీయకరణ చట్టం 1973 ప్రకారం ఇది పనిచేస్తూ ఉంటుంది. ఇది దేశంలో బొగ్గు మైనింగ్ మరియు పంపిణీపై గుత్తాధిపత్యాన్ని కలిగి ఉంది. అంటే దేశంలో బొగ్గు ఉత్పత్తి చేయటము అదేవిధంగా పంపిణీ చేయటంలో అతిపెద్ద సంస్థగా ఈ CIL అనేది ఉంది. ఇది దానికి సంబంధించినటువంటి లోగో, CIL లోగో. ఇక మన భారతదేశంలో కొన్ని ప్రధానమైనటువంటి బొగ్గు గనులు అవి ఉన్నటువంటి రాష్ట్రాలు చూద్దాం. ముందుగా జార్ఖండ్ రాష్ట్రంలో ఎక్కువగా బొగ్గు గనులు ఉన్నాయి. ఏంటయ్యా? ఝరియా, ధన్బాద్, బొకారో, జయంతి, గొడ్డా, గిరిద్, అదేవిధంగా రామ్ఘర్, కరణ్పురా, అదేవిధంగా డాల్టన్గంజ్. ఇవన్నీ కూడా జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బొగ్గు గనులు. వీటిల్లో ప్రసిద్ధి చెందిన బొగ్గు గని ఇప్పుడు గతంలో మనము ఝరియా బొగ్గు గని, ఇది స్టోర్ హౌస్ ఆఫ్ మెటలర్జికల్ ఇండస్ట్రీ అని కూడా పిలుస్తారు. ఈ బొగ్గు అంత శ్రేష్టమైనటువంటి నాణ్యమైన బొగ్గు లభిస్తుంది ఈ ఝరియా బొగ్గు గనిలో. ధన్బాద్, బొకారో, జయంతి, గొడ్డా, గిరిద్, రామ్ఘర్, కరణ్పురా, డాల్టన్గంజ్ ఇవన్నీ కూడా జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన బొగ్గు గనులు. ఇక పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో రాణిగంజ్ కోల్ఫీల్డ్, ఇది భారతదేశంలోకి వెళ్ళా అత్యంత లోతైనటువంటి బొగ్గు గని, చాలా లోతైనటువంటి బొగ్గు గని రాణిగంజ్ బొగ్గు గని. అదేవిధంగా దలింగ్ కోట్, దీని డార్జిలింగ్ ప్రాంతంలో ఉంది దలింగ్ కోట్. అదేవిధంగా భిర్భూమి, చినాకురి, ఇవి పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బొగ్గు గనులు. ఇక ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో తీసుకుంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 2 బొగ్గులైనటువంటి గెవ్రా మరియు కుస్మండాలతో పాటుగా మనకి కోర్బా, బిష్రాంపూర్, సోన్హట్, అదేవిధంగా జిల్మిల్,
హస్డో, అరంద్ ఇవన్నీ కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బొగ్గు గనులు. ఇక ఒడిశా రాష్ట్రంలో తీసుకుంటే మనకి జర్సుగూడ, జాదుగూడ కాదండి, జాదుగూడ అంటే మనకి యురేనియము, అది జార్ఖండ్ రాష్ట్రంలో ఉంది. కానీ ఇది జర్సుగూడ, హిమగిరి, రాంపూర్, తాల్చేర్ ఇవి ఒడిశా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బొగ్గు గనులు. ఇక మన తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటే సింగరేణి, కొత్తగూడెం, మనుగూరు, సత్తుపల్లి, కాంతపల్లి ఇవన్నీ కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బొగ్గు గనులు. ఇవి కొన్ని ప్రధానమైనటువంటి బొగ్గు గనులు మన దేశంలో ఉన్నటువంటి బొగ్గు గనులు. ఎందుకంటే గనుల గురించి వచ్చింది కాబట్టి ఈ పాయింట్లు కూడా అడగడానికి అవకాశం ఉంది. అందుకని వీటిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ.